నాది ప్రేమే కదరా, ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? ఏంటో జానకి, ఆవిడెప్పుడు ఎవరికీ అర్థం కాదు. అంతవరకు నవ్వుతూనే ఉంటుంది, అంతలోనే భద్రకాళిలా మారిపోతుంది. ఆవిడతో కూడా ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నా, కానీ ఆవిడ కోపం చూసి అమ్మో ఈ ఇంటి వైపు రావాలంటేనే జడుసుకునేలా చేసింది. చూడమ్మా, మనల్ని ఎంత ఇబ్బంది పెట్టి వాళ్ళిద్దరూ ఎంత హ్యాపీగా నడుచుకుంటూ వస్తున్నారో. డాడ్, ఇంకా ఆలోచిస్తావేంటి? డైరెక్ట్ గా వెళ్ళి గుద్దేయ్. అవసరం లేదమ్మా, ఎదురుగా వెళ్ళి బెదిరిస్తే సరిపోతుంది. చూసుకోరా, మా దారిలో మేము వెళ్తుంటే మాకెందుకు అడ్డొచ్చారు? నీకు బుద్ధి చెప్పాలి అంటే ఇలా అడ్డు రావాలి కదా. అది బుద్ధున్న వాళ్ళు చెప్పాలి. ఏయ్, కొట్టానంటే పళ్ళు రాలుతాయి. నువ్వెంత, నీ వయసు అంతా? నువ్వు మా డాడీని అంటావా? మీరు చేసే పనులు కరెక్ట్ గా ఉంటే వాడు మిమ్మల్ని అనవలసిన అవసరం ఉండదు. ఏంటి, మా తప్పుల్ని ఎత్తి చూపించేంత పెద్దవాళ్ళయ్యారా మీరు? పెద్దరికం అనేది వయసుతో రాదు, బుద్ధితో వస్తుంది. ఏ వయసులో ఉన్న వాళ్ళైనా బుద్ధి తక్కువ పనులు చేస్తే బుద్ధి లేని వాళ్ళనే అంటారు. చేసిందంతా చేసి మమ్మల్ని అంటున్నావేంటి? మాకేం తెలీదు అనుకుంటున్నావా? మేమేది కనిపెట్టలేవని అనుకున్నావా? ఇంతకి మీరు కనిపెట్టిందేంటో కాస్త చెప్తారా? ఈ రోజు నువ్వు చేసిన పనిని మా రుద్రానికి చెప్పామనుకో, నీ పరిస్థితి ఏమవుతుందో అర్థమవుతుందా? అయినా వీళ్ళతో మాట్లాడేంటి డాడీ? వెంటనే వెళ్ళి మమ్మీకి చెప్దాం. రేపు ధర్మపీఠం ముందు నిలబెట్టి కొరడా దెబ్బలతో ఒళ్ళంతా వాతులు తేరేలా కొట్టాలి. అప్పుడు కానీ వీళ్ళకు బుద్ధి రాదు. అరే అరే, వీళ్ళిలా మాట్లాడుతుంటే మనకి భయం వేస్తుంది కదరా. అసలే కొరడా దెబ్బలంట. పాపం, వాళ్ళు తట్టుకోగలరో లేదో ఒకసారి అడుగుదామా? ఏంటి వెటకారంగా ఉందా? మేం మాట్లాడుతుంటే అంత నవ్వొస్తుందా? తప్పు మీరు చేసి తప్పు మాది అని చెప్తే నవ్వు రాకుండా ఇంకెలా ఉంటుంది? నువ్వు తెలివిగా మాట మారిస్తే తప్పించుకోగలనని అనుకోకు. మేము ఈరోజు ఇంటి నుంచే క్యారెట్స్ తీసుకొని బయటకు వెళ్ళాం. అక్కడ మేము తిన్నాం. అది తిన్నాక అందరికీ చాలా తేడా చేసింది. ఇంట్లో వంట చేసింది నువ్వే కదా, భూమి నువ్వు కలిసే కదా అందరికీ భోజనాలు పెడతామని పెద్ద గొప్పగా చెప్పారు. మరి అదే ఫుడ్ తిన్న మాకు ఆరోగ్యం అలా అయిందంటే తప్పు మీదే అవుతుంది కదా. భూమికి ఎలాగో వంట నువ్వే నేర్పిస్తున్నావు కాబట్టి ఇదంతా నువ్వే చేసావని మమ్మీకి చెప్పాననుకో, మరుగుతున్న నూనె నీ ఒంటి మీద పోస్తుంది. స్తంభానికి కట్టి నిన్నెన్ని దెబ్బలు కొట్టిస్తుందో ఒక్కసారి ఊహించుకో. నువ్వు చెప్పిందంతా నిజం, కరెక్ట్గా ఇలాగే జరుగుతాయి. పోనీ ఇప్పుడు వెళ్ళి చెప్దామా, రేపు చెప్దామా? ఏంటి, శిక్ష అనుభవించాలని అంత సరదాగా ఉందా? శిక్ష పడుతుందన్నది నిజమే, కానీ అది మాకు కాదు, నీకు. మీకెప్పుడు కావాలంటే అప్పుడు చెప్తాను, నాకేం అభ్యంతరం లేదు. ఏయ్, ఏంటి రివర్స్ డ్రామా? మా మమ్మీ దగ్గరకు వచ్చి మాట మారుద్దాం అనుకుంటున్నావా? మేము అది నిరూపించలేమని అనుకుంటున్నావా? నేనేం అనుకోవట్లేదు, మీరే పిచ్చి ఆవేశంలో నిజాలు మర్చిపోతున్నారు. అంటే ముందు నేను ఒక వీడియో చూపిస్తాను, అది చూశాక ఎవరు ఏం చేద్దామో అప్పుడు నిర్ణయించుకుందాం.